ఏపీలోని యానంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ పగిలి మంటలు ఎగిసిపడ్డాయి. దర్యాలతిప్ప ఐలాండ్ నంబర్ 3 వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సముద్రంలోని గ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో సరఫరా నిలిపివేయడంతో శుక్రవారం తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయని యానం ఎస్పీ కోదండరాం తెలిపారు. ఇక యానంలో గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ ఘటనపైన ఏపీ సీఎం చంద్రబాబు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో చర్చించారు. గ్యాస్ లీక్ అయిన గంటన్నర సమయంలోనే అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని కలెక్టర్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఓఎన్జీసీ పైప్ లైన్ మొత్తం చెక్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమీప గ్రామాల ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు తమకు తెలియపరచాలని సీఎం అధికారులను సూచించారు. అయితే గ్యాస్ లీక్ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తరచుగా జరుగుతున్న ఈ గ్యాస్ లీకేజీలపైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చమురు సంస్థల అధికారులు కూడా తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత ఈ గ్యాస్ లీక్ కారణంగా గోదావరి నదిలో చమురు తెట్టు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. భైరవపాలెం, సావిత్రినగర్ వద్ద ఉదయం వేటకు వెళ్లే మత్స్యకారులు గోదావరి తీరంలో చమురు తెట్టును చూసి షాక్ అయ్యారు. ఇక స్థానికులు నీటిపైన తేలుతున్న తెట్టును సేకరించి ప్లాస్టిక్ డబ్బాల్లో నింపుకుంటున్నారు. మరోవైపు ఈ తెట్టు వల్ల చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు మా పరిస్థితి ఇంతేనని అంటున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపకుంటే బ్రతుకులు బుగ్గిపాలేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ అటువంటి ఏమి లేదు, ఊరంతా నాశనం అయిపోయింది. బోట్లు పోను, అన్ని పోను, పల్లరకలు పోయి ఏమి లేవు. అయితే ఇలా గ్యాస్ లీక్ అవ్వడం కొత్తేమీ కాదు. కాకినాడ, యానం తీరంలో తరచుగా సముద్రంలో గ్యాస్ లీక్ అవ్వడానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో ఉన్న గ్యాస్ పైప్ లైన్లే. ఈ ప్రాంతం గోదావరి బేసిన్లో ఉంది. ఇది సహజ వాయు నిల్వలకు కేంద్రం. దీంతో ఇక్కడ ఓఎన్జీసీ వంటి సంస్థలు గ్యాస్ ని వెలికి తీయడానికి, రవాణా చేయడానికి అనేక పైప్ లైన్లను వేశారు. అయితే ఈ గ్యాస్ పైప్ లైన్లు పాతబడి ఉండటం, పైప్ లైన్ల నిర్వహణలో లోపాల కారణంగా అవి లీక్ అవుతూ ఉంటాయి. అలాగే వరదలు, ప్రవాహ మార్పులు లేదా ఇతర సహజ విపత్తుల కారణంగా కూడా పైప్ లైన్లు దెబ్బతిని లీక్లు ఏర్పడతాయని అంటూ ఉన్నారు. ప్రతిసారి పర్యావరణం దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు. అదే మొన్న చేసి
చేపకి ఎవరు వచ్చిపోతుంది మరి చేపకి జల్ల చేప అన్ని పోను మహానుభావుడు భయనుభావు వాళ్ళకి కాబట్టి మమ్మల్ని పల్లెరకలు ఏమున్నా మాకు అయిపోయింది మాకు ఇంకా పట్టే ఏముండదు కాలం కాలం ఏముండదు సాయంత్రం కూడా పల్లెర కూడా ఉండదు మళ్ళీ చేప పుట్టగా పుట్టాలి చేపలు అన్ని తేలిపోతున్నాయి చేపలు పరిశ్రమ చేపలు కట్టండి